ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏంటంటే కొంచెం స్పెషల్గా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఎగ్ కర్రీ అనేది. అందుకని చెప్పేసి ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఆల్రెడీ 6 ఎగ్స్ తీసుకున్నాను. చక్కగా ఉడుకుతున్నాయి. ఇవి ఉడికే లోపల మనకి ఇంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. గుడ్లు గుడగడా ఉడుకుతున్నాయి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు రెడీ చేస్తుంది. జీడిపప్పులు పెట్టింది, కరివేపాకు పెట్టింది. డబ్బాలో ఏంటిది? కొత్తిమీర. అబ్బా, ఫ్రెష్గా నవనవలాడే కొత్తిమీర. ఓకే, క్యారియర్. వెయిట్ చేస్తున్నాడు. మసాలా వాసన వస్తుంది. సాయంత్రం ఏదన్నా ఒకటి అయిపోతారా అని. ఏం చేస్తున్నారా అని పాపం బయట వెయిట్ చేస్తున్నాడు. తొందరగా మీరు వండి పెడితే ఏదో ఒకటి తింటాంరా బాబు అని మున్నిగాడు ఎదురు చూస్తున్నాడు. ఏదైనా పని చెప్తారేమో అని బాల్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఇది ఏమో మింగేస్తుందేమో, లేనిపోని బాధ. ఇప్పుడు అంటే దొరికిద్ది బాల్ అని. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకుని కడాయి పెట్టేసేసుకున్నాను. కడాయి కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్ మసాలా కర్రీలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ ఒక మసాలా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోయింది. 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. 1/2 డజన్ పచ్చిమిర్చి, 1/2 డజన్ పచ్చిమిర్చి ముక్కలా కట్ చేసుకున్నాను. అంటే మిక్సీలో వేయంగానే నలిగిపోవడానికి అన్నమాట. అలాగే జీడిపప్పు. ఇవి కంప్లీట్గా మగ్గిపోవాలి. మూత పెట్టుకొని ఆనియన్స్ మగ్గించుకుందాం. ఉండాలి ఆనియన్స్ అడుగు పట్టకుండా. అడుగు పడితే టేస్ట్ మారిపోయింది. ఇప్పుడే మగ్గడం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ నీట్గా ఒలిచేసుకుందాము. ఇప్పుడైతే మనము ఎగ్ మసాలా గ్రేవీ కర్రీలోకి మనకి జీలకర్ర పొడి అవసరం. మా ఇంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి అయిపోయింది. ఇప్పుడైతే జీలకర్ర పొడి కోసం జీలకర్ర ఫ్రై చేస్తున్నాను. మా ఇంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఎందుకంటే ఇవి జీలకర్ర ఏంటంటే అరుగుదలకి బాగా ఉపయోగపడుద్ది. ఇవి ఏంటంటే ఎంతవరకు కావాలో అంతవరకే చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇవి స్మెల్ పోతే బాగోదు. అందుకని చెప్పేసి 15 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. మా అయితే 20 రోజులు అలా వస్తాయి అన్నమాట. ఏంటి ఎగ్స్కి డెకరేషన్ చేస్తున్నారు? మంచి మసాలా ఇందులో దూసుకొని వెళ్ళిపోవాలి. నాకు తెలిసి లేడీస్ కంటే జెంట్సే బాగా కుక్ చేస్తారనుకుంటా. ఇక నాకు అప్పచెప్పేసి ఎంత ములగ చెట్టు ఎక్కిద్దామన్నా మిమ్మల్ని ఎక్కించలేకపోతున్నా నేను. ఏదో ఒక రోజు తప్పించుకొని చక్కగా మీరు వండి పెడితే నేను తిందాము అనుకుంటా. కానీ నా ఎత్తులకి మీరు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. అసలు ఈ మధ్యకాలంలో మీరు వంట చేసింది లేదు. చూడండి ఫ్రెండ్స్, ఘాట్లు మంచిగా పెడుతున్నారు. మనమైతే అక్కడో గీత అక్కడో గీత అక్కడో గీత పెట్టేసి ఫ్రై చేసేస్తాం. మంచి డెకరేటివ్గా కనపడాలి. అమ్మా, నా హిస్టరీలో వేసిన 6 గుడ్లు ఒక్కటన్నా పోకుండా మంచిగా వచ్చినాయి.
అందుట్లో ఒక గుడ్డు మాత్రం మా అబ్బాయి ఫ్రై చేస్తే మా అబ్బాయికి నచ్చదు, మా చిన్న ఆయనకి. ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఈ ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒకసారి ఎక్కేస్తాయా, రెండుసార్లు వేద్దాం. కూడా ఇంకా ఉన్న ఇంగ్రీడియంట్స్ మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆనియన్స్ మగ్గ పెట్టుకున్నాం కదా, పెద్ద మిక్సీ జార్ పని చేయట్లేదు, మాది చిన్న మిక్సీ జారు. అందుకని చెప్పేసి ముందు కొంచెం వేసేసుకున్నాము, ఇంకొంచెం మిగిలింది అది కూడా వేసుకుంటున్నాము. అందుట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవాలి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పెరుగు, 4 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా వచ్చింది, వాసన అయితే గుమాయిస్తుంది, వేరే లెవెల్లో ఉంది. మీరు బౌల్లో తీసేద్దాం. ఈ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసేసుకున్నాను. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని చక్కగా ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క వాసనకి ఈ వండే విధానం చూస్తుంటే ఆకలి ఇంకా మరింత పెరుగుతుంది. ఆయిల్ కూడా చెప్తుంది. తగ్గి సిమ్లో పెట్టు, ఫాస్ట్గా వండేస్తాం. ఆకలి ఎప్పుడు అంటే వండేటప్పుడు తొందర పెట్టేస్తారు, ప్రశాంతంగా వండితే తిందామని ఉండదు. అబ్బే, అలా ఉడుకుతుండగానే ఉడక మడక అంటారు, అలా తింటానే ఉండాలి. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? వేడెక్కుతుంది, దూరంగా ఉంచి పర్లేదు, అటు కనిపించాలి. అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. జ్యూసీగా గ్రేవీ రెడీ అయిపోతుంది. కొంచెం కరివేపాకు, కొంచెం సెగ పెట్టొచ్చావు నాన్న, పెట్టావా? ఓకే. ఇదంతా పీల్చుకుంటుంది నాన్న, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా కాసేపు చేయాలా? ఓకే. ఇందులో వేయాల్సినవి ఉన్నాయి ఇంకా. రుచికి సరిపడా సాల్ట్. ఇదంతా పెళ్ళిళ్ళకి ఆడి ఫంక్షన్లో గ్రేవీ వేస్తారు సార్, ఆ టైప్లో వస్తున్నాను. ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాము, ఆ పసుపు అయితే సరిపోయింది దీనికి. పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసుకున్నాము కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా కారం. చాలకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాం. ఒకటి వేస్తా ఉంటే ఒక ఫ్లేవర్ వస్తూ ఉంది నాన్న. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఫ్రెష్గా నూరైనప్పుడే గుమారేస్తుంది. చిటికెడు జీలకర్ర పొడి. ఆయిల్ అంతా మాయమైపోయిందిగా. ఆయిల్ వేసేటప్పుడే కనిపించింది, తర్వాత అదంతా అబ్జర్వ్ చేసేసుకుంటాం. ఓకే. ఇదేంటిది? 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఓకే. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం సెగబెడతానా? స్మెల్ మాత్రం భలే వస్తుంది నాన్న. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. వండర్ఫుల్ కనపడుతున్నాయి. చిన్నబాబు మీకు పేరు చెప్పేలేపే పరిగెడుతుంది. దొర్లి ఏమనాలి?
దొల్లుకుంటూ పడిపోయింది. దొర్లి మసాలాలో పడింది. నెక్స్ట్ నాన్న చాలా అంతా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. అంటే ఇది ఎంత దగ్గరికి అయ్యేసరికి కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోయింది మనకి. ఒక ఉడుకు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే కనుక అడుగు పట్టే అవకాశం ఉంది. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అడుగు పట్టిందంటే టేస్ట్ మారిపోయింది. అందుకని చెప్పేసి ఆల్రెడీ ఉడుకు పట్టింది, సిమ్లో పెట్టేసేస్తాం. కొంచెం సాల్ట్ సాల్ట్ చాలేదా? కారం ఇది సరిపోద్దా? కొంచెం కారం కూడా వేయాలి. చక్కగా జల్లు మొత్తం ఇల్లంతా. నాకైతే కారం సరిపోలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ నేను కారం వేసుకుంటున్నాను. ఏదన్నా ఉప్పు కారం వేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే మీరు చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకుంటే చక్కగా సరిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసేసుకొని కంప్లీట్గా కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం. మనకి కూర అయిపోవచ్చింది, కోట్లు వస్తున్నాయి. మనకి వెళ్ళిపోయింది. మంకీ ఇస్ గోన్. కొంచెం చెక్క, ఇలాచి, లవంగాలు ఇవి కొంచెం వేడి చేసుకొని రోట్లో నూరేసుకుందాం. మిక్సీలోకి అయితే సరిపోదు, బాగా ఉమ్మదీసేస్తుంది ఫ్రెండ్స్. నిన్న కూడా అంతే ఉమ్మదీసి అర్ధరాత్రి 2ంటికి బాగా ఫుల్గా వర్షం పడింది, కరెంటు పోయింది. ఇప్పుడు కూడా ఉమ్మదీసేస్తుంది. నిట్ట మధ్యాహ్నం అంటే ఎవరన్నా నమ్ముతారా? నిట్ట మధ్యాహ్నం క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఓ పక్క ఆకలి కేకలు వేస్తుంది, కానీ గాలి మాత్రం జ్వరపడుతుందా. ఇప్పుడైతే కర్రీ చక్కగా ప్రిపేర్ అయిపోయింది. కొంచెం బటర్ వేసుకుందాం టేస్ట్ కమ్మా. ఓకే, నెక్స్ట్ చక్కగా మనం నూరి పెట్టుకుందాం. గట్టి పట్టుకో. ఈ మసాలా కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ అంటేనే మిరియాలు ఉండాలి కంపల్సరీగా, అప్పుడే ఎగ్ కర్రీకి చాలా టేస్ట్ వచ్చింది. కొంచెం చిటికెడు మిరియాల పొడి, ఒక్కసారి కలిపేసుకుందాం. మనం వేసిన ఆ స్పైసెస్ అన్నీ ఈ గ్రేవీకి పట్టే విధంగా మంచిగా ప్రిపేర్ అయిపోయింది. జ్యూసీ పెట్టుకొచ్చుకుని అన్నమేక అయిపోయింది. గుడ్ లేవు గరిటతో. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. మా చిన్నబాబు వేస్తున్నాడు కొత్తిమీర. ఏం పని చేసావంటే కొత్తిమీర వేసాను అంటాడా? ఏదో ఒకటి నీట్గా వచ్చి చేయడమే హ్యాపీనెస్. అక్షంతలు వేసినట్టుగా కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మమ్మీకి అన్నం పెట్టించేయమ్మా. ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చక్కగా కూర అయితే ప్రిపేర్ అయిపోయింది. పొద్దున క్యారేజ్లు కానీ రైస్ వండాను. రైస్ మాత్రం చల్లగానే ఉంది, కూర వేడిగా ఉంది. గ్రేవీ పొద్దున లంచ్ బాక్స్లోకి తోటకూర ఫ్రై, టమాటా కొబ్బరి క్యారెట్ పచ్చడి చేశాను, 3 కలిపి. వేడి అన్నంలో అద్భుతంగా ఉంది పచ్చడి. ఇప్పుడైతే మనకు అన్నం చల్లారిపోయింది కాబట్టి తోటకూర ఫ్రై చేశాను. ఇదే లాస్ట్. చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో.
అయ్యయ్యో రైట్ ఓకే. గ్రేవీ అయితే చక్కగా పర్ఫెక్ట్గా అన్నంలోకి సరిపోయింది. చపాతీలోకి పుల్కాలోకి సూపర్ కర్రీ అన్నమాట. గ్రేవీ కలుపుకొని కరెంట్ పోయింది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చక్కగా గ్రేవీ కలుపుకొని మధ్యలో ఈ గుడ్డు ముక్క ఇలా పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటా ఉంటుంటే నిజంగా అద్భుతం అద్భుతం అన్నమాట. ఎరగదీసేసింది కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలంటే ఈ కర్రీ ట్రై చేయండి. సూపర్. చాలు, ఏం అడగా వాళ్ళని, ఫ్రెండ్స్ని ఏం అడగవా? ఫ్రెండ్స్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. తినే టైంలోనే ఉంది, ఏం అడగట్లా మేము. చెప్పు చెప్పు. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే తప్పనిసరిగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.